అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నింగినేల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇలా 1/2 కిలో వంకాయలని కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలండి. వంకాయలని ఉప్పు నీటిలో వేయడం వల్ల నల్లగా కాకుండా ఉంటాయండి వంకాయలు. ఇలా పెన్నంలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలండి. కొద్దిగా మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను ఇలా వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి వంకాయలన్నింటినీ. ఇలా ఒక 15 మినిట్స్ వేయించుకోవాలండి. వంకాయ వేపుల్లోకి కావాల్సినటువంటి మసాలా అండి: కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు అండి, కొద్దిగా జీడిపప్పు ఒక 5. ఈ చిన్న స్పూన్ అండి మాది, కాబట్టి 1.5 స్పూన్ అలా వేస్తున్నానండి కారం. ఇదిగోండి కారాన్ని మిక్సీ పట్టి తెచ్చుకున్నాను. ఇదిగోండి వంకాయలు పూర్తిగా 100% వేగిపోయాయండి. ఇలా మధ్యలోకి అనుకుని ఈ మధ్యలో మనం చేసుకున్నటువంటి కారాన్ని వేసుకుందామండి. కొద్దిగా వేగనిస్తే అది బాగా వేగుతుందండి. కొద్దిగా పసుపు, బాగా కలపాలండి. ఇప్పుడు ఈ కారాన్ని ఒక 2 మినిట్స్ వరకు బాగా అంతా మొత్తం వంకాయలకు పట్టేలాగా కలపాలండి. ఇదిగోండి, ఎప్పుడు కర్రీలలాగా కాకుండా ఇలా వేపుడు కూడా బాగుంటుందండి. అన్నంలోకైనా బాగుంటుంది, రొట్టె చపాతీలలో కూడా చాలా బాగుంటుందండి ఈ వేపుడు. పప్పన్నంలోకి నంచుకోవడానికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఇందులో జీడిపప్పు వేసాను కదండి, కొబ్బరితో పాటు కొంచెము ఒక 4-5 జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకనే వేస్తానండి నేను. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో. అయిపోయిందండి, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వంకాయ వేపుడు అని కూడా అంటారండి. ఇదిగోండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.